నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మిథున రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, మిథున రాశి వారికి ఈ ఉగాది నుంచి మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేది మొదలవబోతుంది. అయితే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ ఫలితాలు ఉండబోతున్నాయి, మరి ముఖ్యంగా చూసుకుంటే ఏ ఏ రంగాల వారికి మంచి శుభ ఫలితాలు కనిపించబోతున్నాయని తెలుసుకుంటున్నామా? ఈ ఏడాది మరి బాగా ఉండే రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. సో ముఖ్యంగా ఇప్పుడు మరి ఆదాయం వ్యయం ఇలాంటివి పరిశీలించినట్టయితే మనందరం వాళ్ళ దగ్గర చేబదుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది. సో అందుకని అంత ఎక్కువ ఆదాయం వాళ్ళకే ఉంది. సో అందుకని మనకి ఏడుతారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నాను కొంతవరకు సాధ్యం పడవచ్చు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మిథున రాశి వారి దగ్గర కొంచెం చేదోడ వాదోడుగా ఉండవచ్చు అంటారు. రైట్. సో అది 14 తర్వాత రెండోది ఏంటంటే రాజ్యపూజ్య అవమానాల్లో కూడా రాజ్యపూజ్యం అనేది వీళ్ళకి ఎక్కువ ఉంది. ఏడాది 3 ఉంది, అవమానం 1 ఉంది. సో అందుకని ఇటు రాజ్యపూజ్య అవమానాలు కరెక్ట్లోనే ఉన్నాయి. తర్వాత ఇంకా ఆదాయం అయితే మరీ హైలో ఉంది, వ్యయమేమో చాలా తక్కువలో ఉంది. కాకపోతే ఇది అంటే ఎప్పుడైనా మనం ఏమంటామంటే ఇది గోచారం. సో వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో కూడా ఇప్పుడు ఒక అద్భుతమైన పీరియడ్ నడుస్తుంది అనుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో అది కొంతవరకు ఏదైనా సరే మనం యాటీజీకి ఎన్ని చెప్పినా కానీ వ్యక్తిగత జాతకం మీద కూడా కొంత డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఎవరు కూడా విస్మరించకూడని సత్యం. సో ఇప్పుడు నా జాతకంలో చాలా అద్భుతమైన శుక్రమాస దశ నడుస్తుంది అనుకోండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి గోచారంలో వచ్చింది అంటే నేను సంపాదించాల్సింది 100 అయినా ఇప్పుడు 200 సంపాదించగలుగుతా. సో అందుకని ఆకస్మికమైన అభివృద్ధి రావడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట. అలా అంటే ఉద్యోగాల్లో వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేనికి అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆ ఉద్యోగ స్థానాల్లోనే ఇప్పుడు రాజ్యస్థానాల్లోనే ఈ షష్టగ్రహ కూటమి అనేది పట్టింది. తర్వాత 1 నెలకే ఇవన్నీ కూడా లాభస్థానానికి వస్తాయి మిథున రాశికి. సో అందుకని మిథున రాశి వాళ్ళకి కూడా ఇంచుమించుగా యావరేజ్గా సెప్టెంబర్ దాకా మంచి టైం. సో ఈ సెప్టెంబర్ లోపు వీళ్ళు కూడా మనకి వృషభ రాశి వాళ్ళలాగానే ఏమైనా సరే ముఖ్య వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోవాలంటే అవసరం అనేది ఒకటి. తర్వాత చాలా మంచి మార్పు అనేది ఏంటంటే చాలా గత 2-3 నెలలుగా ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్న జాతకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కొద్దిగా నోరు తీపి చేసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అట్ ఎనీ మూమెంట్ వాళ్ళకి మీకు ఉద్యోగం ఇస్తున్నాం అనే వర్తమానం రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కనుక ఆ రకంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన దానికైనా సరే మంచి జరిగేది ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత వరుసగా 3 రాశులు ఇప్పటిదాకా మనం చెప్పిన మేష రాశి కానీ, వృషభ రాశి కానీ, మిథున రాశి కానీ ముగ్గురికి కూడా విదేశాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. సో అందుకని ఆ రకంగా మనం ఏదైనా సరే అది చదువు రీచ్ అవ్వచ్చు, ఉద్యోగ రీచ్ అవ్వచ్చు, ఏదైనా సరే బయట ప్రాంతాలకు వెళ్ళేది వచ్చిందనుకోండి అవకాశం, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఆలోచించవలసిన అవసరం లేదు. సో మిథున రాశికి వచ్చే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు కొద్దిగా చంచలత్వం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ చంచలత్వం వల్లే ఇప్పుడు వీళ్ళు ఏమైనా దెబ్బతింటే అంటే కాసేపు అటు వెళ్తే రైట్ అనుకుంటారు, సో కాసేపు ఇటు వెళ్తే రైట్ అనుకుంటారు. సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలోనే వీళ్ళకి ఊగిసలాట అనేది. అలా కాకుండా పలానాది నేను సాధించాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ ఏడాది విజయం పొందడానికి ఉంది. సో ముఖ్యంగా సెప్టెంబర్ లోపు కనుక ఆ రకమైన నూతన ప్రయత్నాలు ఏవైనా సరే సానుకూలం అవ్వాలి అనుకుంటే ఇది చాలా అద్భుతమైన కాలంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. సో తర్వాత వీళ్ళ యొక్క సంతానం కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత కొన్ని సంతాన విషయంలో చాలా కొత్త మార్పులకి వీళ్ళు ఈ ఏడాది శ్రీకారం చుడతారు. అంటే వాళ్ళు ఏదైనా సరే ఇప్పటి వరకు ఒక నార్మల్ స్కూల్లో చదివిస్తున్నారు అనుకోండి, ఈ ఏడాది నుంచి వాళ్ళని చాలా మంచి స్కూల్లోకి మార్చటం, లేదు వీళ్ళు మార్చాక ఆ పిల్లాడు అక్కడ అభివృద్ధి చెందటం. సో అలా ఆ రకంగా సంతానపరంగా అయినా సరే కొన్ని మంచి సన్నివేశాలని అనుభవించగలుగుతారు. సో అది మంచి అనుభూతులు ఉంటాయి. కనుక సంతానపరంగా కూడా అభివృద్ధి రావటం అనేది ఉంది. అయితే ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించినంత వరకు ఏంటంటే ఇక్కడ ఈ గురుడు అనేది మే 14న మిథున రాశిలోకి వస్తాడు, ఇంచుమించుగా ఒక రోజు అటు ఇటు.
సో అప్పటిదాకా మాత్రం కొద్దిగా మే దాకా, అంటే మార్చి ఉగాది చివరి కదా, అంటే యావరేజ్గా ఒక నెల 15 రోజులు అనుకోండి. ఈ నెల 15 రోజులు మాత్రం కొద్దిగా భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో భర్త చేసే పనులు భార్యకి నచ్చవు, భార్య చేసే పనులు భర్తకు నచ్చవు. ఇద్దరు అలా కొట్టుకుని వాదించుకుని చివరికి విడిపోరు, బట్ కలిసే ఉంటారు. ఆ ప్రమాదం అయితే లేదు. బట్ అలా ఎప్పటికో వస్తారు ఒక కన్క్లూజన్కి. బట్ అంటే అలాంటి సన్నివేశాలు తరచు పునరావృతం అవుతూ ఉంటాయి. ఓకే. కానీ డేంజర్ ఏం లేదు. సో అంతవరకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. తర్వాత రెండోది ఏంటంటే, మరి కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా మే 14 తర్వాత నుంచి చాలా బాగుంటుంది. ఓకే. కనుక మిథున రాశిలో కొత్తగా పెళ్లి అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మనకి ఎప్పుడైతే గురుడు మిథున రాశిలోకి వస్తాడో, వచ్చి ఆయన యొక్క సప్తమ స్థానాన్ని, వివాహ స్థానాన్ని చూస్తాడు. అందుకని ఖచ్చితంగా ఇక వివాహానికి మంచి రోజులు వస్తాయి వాళ్ళకి. కనుక వివాహం కొత్తగా అవ్వాల్సిన వాళ్ళకి కూడా బాగుంది మిథున రాశి వాళ్ళకి. ఇక వ్యాపారస్తులు, సో వ్యాపారస్తులకు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే విద్యారంగానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మే 14 దాటిన తర్వాత నుంచే మంచి పరిస్థితులు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మరి శనికి సంబంధించిన అంశాల్లో కూడా, అంటే ఈ సిమెంట్, ఇసుక, గ్రిల్స్ ఇలాంటివి ఏమైనా, శానిటరీ అండ్ హార్డ్వేర్ ఇలాంటివి కూడా అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. కానీ నిత్యావసర వస్తువుల వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో, అంటే డిపార్ట్మెంటల్ స్టోర్, కిరాణా షాపులు ఇలాంటివి అంటామే, అలాంటి వాళ్ళు మాత్రం కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. వాళ్ళు కొద్దిగా బాగా కష్టపడితే తప్ప సరైన ఆదాయం లభించని పరిస్థితి రావటం అనేది కూడా ఉంటుంది. ఇక వైద్య రంగంలో ఉన్న వారికి కూడా ఇది కొద్దిగా మంచి కాలంగానే చెప్పవలసి వస్తుంది. కానీ ఈ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఆసుపత్రులు నిర్వహించడం కానీ ఈ ఏడాది ఖచ్చితంగా కొంత వాళ్ళు స్థాన మార్పు చేస్తారు ఆటోమేటిక్గా. అలా మార్పు వచ్చాక ఆ తర్వాత వీళ్ళ జీవితంలో కూడా కొంత మంచి మార్పులు రావటం అనేది వస్తుంది. కనుక మిథున రాశి వాళ్ళు కూడా మరీ ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం అయితే ఈ ఏడాదిలో మనకి ఇంచుమించు సెప్టెంబర్ దాకా అయితే పెద్దగా లేదు. సెప్టెంబర్ నుంచి ఏమైనా కొద్దిగా బలహీనపడాలి అంతవరకే. గురువుగారు, అయితే మిథున రాశి వారికి ఆదాయ విషయంలో కావచ్చు, రాజ్యపూజ విషయంలో కావచ్చు చాలా చక్కగా ఉందని చెప్పారు. అయితే ఇంకొంచెం మంచి ఫలితాలను అందుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల, ఏదైతే ఈ శుభ గడియలు ఉన్నాయో దాన్ని దాటిన తర్వాత కూడా మంచిగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు అనేది వస్తే, ఒకటి ఈ కొంత వ్యక్తిగత ఆరోగ్యంలో రావటం అనేది, ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన సమస్యలు మధ్యలో రావడానికి అవకాశం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ బుధుడు కుజుడు కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత ఒక 2-3 నెలల తర్వాత. సో అప్పుడు కూడా వీళ్ళకి చర్మానికి సంబంధించినవి కానీ, అంటే స్కిన్ అంటామే ఎలర్జీ అలా, సో అలాంటివి ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్ అలాంటివి రావడానికి అవకాశం ఉంది. అందుకని అలాంటి నుంచి రోగ ఉపశమనంతో పాటు వీళ్ళు చేసే వాటిలో ఆర్థిక ప్రయత్నాలు అనుకోండి, ఇంకో ప్రయత్నాలు అనుకోండి, ముందుకెళ్ళటం కోసం ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వీళ్ళలో కనుక కలబంద చెట్టు కనుక ఉంటే, ఈ కలబంద చెట్టుకి మంగళవారాల పూట కొద్దిగా మనము బెల్లం కలిపిన నీళ్ళు, అంటే పానకం అనుకోండి, ఓకే, సో అలాంటి నీళ్లు కనుక కొద్దిగా పోస్తే, పానకంటే మనం తీయగా చేసుకోవచ్చు, దీంట్లో ఊరికే మాత్రం బెల్లం వేస్తే కాదు. ఆ రకంగా కలబంద చెట్లు పోసినట్టయితే కనుక వీళ్ళకి అన్ని రకాలుగా సౌఖ్యాలు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. సింపుల్గా మన ఇంట్లో ఉండే పదార్థాలన్నిటితోనూ చక్కటి ఉపశమనం కలిగించే రెమెడీస్ అనేవి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.